ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు. ప్రతి ఉదయాన్ని ప్రతి ఒక్కరూ తీసుకునేటువంటి ఆహారము వారికి ఎలాగైతే బలాన్ని ఇస్తుందో, రోజంతా పని చేయడానికి శరీరానికి ఎలాగైతే శక్తిని పుట్టిస్తుందో, దేవుని యొక్క మాట వారి హృదయాల్లోని అంతకంటే గొప్పగా పనిచేసి ప్రతి పరిస్థితిని సులువుగా దాటగలిగేలాగా అది సహాయం చేస్తుంది. కీర్తన గ్రంథము 27వ అధ్యాయము 14వ వచనం, యెహోవా కొరకు కనిపెట్టి ఉండుము, ధైర్యం తెచ్చుకొని హృదయమును నిబ్రముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. ఈరోజు అనేక రకాల పరిస్థితులు గుండా వెళ్తూ ఉన్నప్పుడు మనం నిలబడాలంటే, దాని కొరకు కనిపెట్టుకుని ఉండాలంటే ఎంతో బలాన్ని కావాలి. అది దేవుడి యొక్క మాట ప్రతిరోజు కూడా అటువంటి బలంలోనికి మనం నడిపించి తన శక్తితో నింపి కాపుదల భద్రతను దయచేసి నెమ్మది కలుగు చేస్తూ ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాల్లో, తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానం నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం మీద కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. కనుక తన ఎదుట ఎలాంటి అవమానం అయితే ఎదుర్కోవాల్సి వస్తుందో దానిని అంతకంటే ముందుగా తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందాన్ని బట్టి దాన్ని జయిస్తూ ఉన్నాడు. సిలువను సహించి దేవుడి సింహాసనం కుడిపార్శ్వమున అతను ఆసీనుడై ఉన్నాడు. కనుక ఎప్పుడైతే శ్రేష్టమైనది ఏదో మనం గ్రహిస్తామో దానిని మన కళ్ళు ముందు ఉంచుకొని నిరీక్షణ కలిగి మన ముందు కొనసాగవలసిన అవసరం ఉంటుంది. ప్రభువు మాట్లాడే మాటలకి మన యొక్క ఆలోచనలకి ఎప్పుడు ఎంతో తేడా అనేది కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ నిరీక్షణ కలిగి ఉండాలి, ధైర్యంతో ముందు కొనసాగాలి. కనుక కీర్తన 27వ అధ్యాయం 14వ వచనంలో, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యం తెచ్చుకొని హృదయం నిబ్రముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకుని, ఎంత కనిపెట్టుకుని ఉన్నప్పటికీ కూడా కొంత భయం అనేది, కొంత కలవరం అనేది ప్రతి ఒక్క హృదయంలో కలుగుతూ ఉంటుంది. యోసేపు కాలంలోనైతే అతను ధాన్యాన్ని సమకూర్చినప్పుడు విస్తారంగా ధాన్యం ఎక్కువైపోవడం వల్ల అతను కొలవడం మానివేశాడు. ఇంకా అతను ఎంత విస్తారంగా ధాన్యాన్ని సమకూర్చాడంటే అతను కొలవడం మానివేశాడనేటువంటి సంగతిని గురించి ఆలోచన చేస్తే, ఈరోజు విస్తారమైనటువంటి ధాన్యం ఎలాగైతుందో విస్తారమైనటువంటి నిరీక్షణ అంత అద్భుతంగా ఉండాలని ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఓర్పు వలన, లేఖనం వలన, ఆదరణ వలన మన నిరీక్షణ కలగడానికి పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తమే రాయబడి ఉన్నావు. కాబట్టి ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథాన్ని మనం ధ్యానిస్తూ ఉండాలి. ప్రతిరోజు మనం కొత్తగా దైవ సన్నిధిలోని ఫలించేటువంటి వారుగా మనం ఉండాలి. అబ్రహాముకైతే ఇంకా పిల్లలు కనేటువంటి వయసు దాటిపోయినప్పటికీ కూడా దాని గురించి అతను ఎటువంటి నిరీక్షణ కలిగి ఉన్నాడంటే, తను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతని నిరీక్షణ కలిగి దాన్ని నమ్మాడు. ఆ నిరీక్షణ అతన్ని చాలా ఆశీర్వాదాలను తీసుకుని వెళ్ళింది. కాబట్టి నిరీక్షణ కలిగి ఉంటే అది స్థిరమైనదిగా ఉండాలి, నిరీక్షణ ఎందుకు సంతోషించేటువంటి వారుగా ఉండాలి. కనుక ప్రతిదీ కూడా స్పష్టంగా ఉండాలి. లేఖనాలు చదువుతున్నప్పుడు అది మనకు స్పష్టంగా అర్థం అవ్వాలి. లేఖనాలు వింటూ ఉన్నప్పుడు అది మన హృదయంలోకి దూసుకుపోవాలి. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు విశ్వాసం సరిగా ఉందని మనం తెలుసుకోగలగాలి. కనుక దేవుడితో మీకు ఉండేటువంటి సహవాసం ఎక్కడైనా చెడకుండా ఉండినట్లుగా మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి, గ్రహింపు కలిగినటువంటి వారుగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు అలాగా గ్రహింపు కలిగిన స్థితిలోనికి నువ్వు కష్టపడుతూ ఉంటావో అప్పుడు ఖచ్చితంగా నీ నిరీక్షణకు తగినటువంటి ప్రతిఫలాన్ని నువ్వు పొందుకుంటావని చెప్తూ ఉన్నారు. కనుక మన ముందర ఎన్నో ఉంచబడుతూ ఉన్నాయి, కానీ ఈరోజు శ్రేష్టమైనది మన ముందర ఉన్నప్పుడు అస్పష్టత అనేది మనకు ఉండదు. స్పష్టంగా మన సమస్తాన్ని చూస్తాము. కనుక నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు స్పష్టంగా కట్టుకోవడానికి నువ్వు కొంచెం కష్టపడినట్లయితే ఎన్నో గొప్ప కార్యాలు ఏదైనా నీ జీవితంలో చూస్తావు. కనుక నేను ప్రేమించేటువంటి దేవుడు నిద్రపోతాడా? కీర్తన గ్రంథము 121వ అధ్యాయము 4వ వచనం, ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకడు, నిద్రపోడు, ఆయన ఎల్లప్పుడూ నీ కొరకున్నాడు. ఆయన పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, గాలి తుఫానులు రేగినప్పుడు, ఆయన నిద్రపోతూ ఉన్నప్పుడు మిగిలిన వారందరూ గట్టిగా అరిచారు, ప్రభా మేము నశించిపోతానని నీకు చింత లేదని. అటువంటి పరిస్థితులు ఆయన అయితే సముద్రాన్ని, గాలిని గద్దించినప్పుడు అవి మిక్కిలి నిమ్మలమవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆయన నీ ఆనందం కొరకు అది నిలబడి ఆలోచన చేస్తూ ఉంటాడు. నువ్వు స్థిరంగా కట్టబడాలని, నువ్వు విశ్వాసంలో స్థిరపరచబడాలనేటువంటి ఆలోచన అతని హృదయంలో ఎంతగానో ఉంటూ ఉంది. కనుక ఏదైనా నీకు శ్రమ కలిగినప్పుడు మాత్రమే కాదు, కానీ అన్ని వేళల్లో మంచివాడైనటువంటి దేవుని గురించి నువ్వు స్పష్టమైనటువంటి గ్రహింపు కలిగిన వ్యక్తిగానే ఉండాలి. అటువంటి గ్రహింపులోనికి ఉదయకాలాన్ని ప్రభువుని నడిపిస్తుండగా కునుకక నిద్రపోక ఉండేటువంటి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు.
ప్రభా, మీ దయగలిగిన హస్తాలకి ఈ ఉదయకాలను అప్పగించుకుంటుండగా నీ గొప్ప సమాధానకరమైన సన్నిధి ప్రతి ఒక్కరితో ఉంచి నిరీక్షణకు ఆధారమైనటువంటి వాడు నీవే గనుక నెమ్మది కలిగి ఉండడానికి గాను మా కృప దయచేసి బలపరచమని, స్థిరపరచమని, మహిమతో నడిపించమని, ప్రతి బలహీనత బంధకంలోనూ నీ గొప్ప సన్నిధి కుమరించబడ్డానికి సహాయం అనుకరించమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.